హైదరాబాద్లో గణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం హడావిడి మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా 20 చెరువులు, 72 బేబీ పాట్స్లో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం కోసం 134 భారీ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్ వద్ద ప్రజల భద్రత కోసం 9 ప్రత్యేక బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అయితే అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి వాహనాలు నిలవడంతో కిలోమీటర్ మేర వినాయక విగ్రహాలు క్యూ కట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఫైర్ అవుతున్నారు. ఇక ట్యాంక్ బండ్కు 50,000 గణపతి విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఖైరతాబాద్ వినాయకుడి అర్ధరాత్రి పూజలు ముగియనున్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మొదలు కానుంది. రైట్, వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, చాలా చోట్ల అరకొర వసతులతోటి నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం ఉంది, వాస్తవమేనా? ఏదైతే వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లు వచ్చేసి పూర్తి చేసామని ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. గణేష్ ఉత్సవ కమిటీలో కలిపేసి గత నిన్న మధ్యాహ్నం వచ్చేసి ఏది వినాయక చవితి యొక్క ఏర్పాట్ల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఈ సమావేశంలో నిమజ్జనానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ విభాగం ఉందో పోలీసు విభాగం నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను తీసుకువచ్చేసి దాంతో పాటుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా ట్రాఫిక్ పోలీసులని సరైన భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంగా చూసుకున్నట్లయితే 20 చెరువులు, 72 బేబీ పాండ్లలో కూడా వినాయక నిమజ్జనాలు ఏర్పాటు చేయడానికి క్రేన్లు కావచ్చు, భారీ క్రేన్లు కావచ్చు, మినీ క్రేన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలోని జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ వర్క్స్ అధికారులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు అందరితో కలిసి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ట్రాఫిక్ పోలీసుల ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలి, ఏ రూట్ల నుంచి వచ్చేసి డైవర్ట్ చేయాలి, పోతే ట్రాఫిక్ వచ్చేసి ఎక్కడ కూడా తగలకుండా ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు కావచ్చు, మరోవైపు బాలనగర్ కావచ్చు, అటువైపు చూసుకుంటే చార్మినార్ కావచ్చు, ఇటువైపు కూకట్పల్లి నుంచి వచ్చేటి కావచ్చు, 4 వైపులు రావడానికి డైవర్షన్ లో ఎలాంటి ట్రాఫిక్ ప్రయాణికులు రావడానికి ఇటు బస్సులు రావడానికి 2 వేరు మార్గాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉండేవి. కానీ దానికి అనుగుణంగా ఒకవైపు జిహెచ్ఎంసీకి కావచ్చు, మరోవైపు పోలీస్ విభాగానికి సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లంలు వస్తున్నాయి అనేది కూడా భక్తులు చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఈ రోజు 9వ రోజుకు వచ్చేసి 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకొని శోభయాత్రకు ప్రయాణమైన వినాయకులు వచ్చేసి నిన్న రాత్రి 9 గంటలకు 10 గంటలకు నిమజ్జనానికి వచ్చినటువంటి వినాయకులు ఇప్పటి వరకు కూడా నిమజ్జనం కాలేదు. అంటే దాదాపు 12 గంటల వరకు అక్కడ భక్తులు వచ్చేసి టెంట్ వేసుకొని ఆ టెంట్ ని ఏర్పాటు చేసుకొని దాని కింద వచ్చేసి నిద్రపోయే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తున్నారు. అంటే కనీసం ఈ బడా వినాయకుడు కావచ్చు, దాంతో పాటుగా బాలపూర్ వినాయకుడు ఇవి రాకముందే ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయని అంటే రేపు ఖైరతాబాద్ వినాయకుడికి ఈ రోజు అర్ధరాత్రికి పూజ అయిపోయిన అనంతరం రేపు కాకుండా ఎల్లుండి ఉదయం 6 గంటలకు వచ్చేసి శోభయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి ట్యాంక్ బండ్కు చేరుకొని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే దాని తర్వాత శోభయాత్ర తర్వాత జరిగే వినాయక నిమజ్జనాలు ఎంత ఆలస్యం జరుగుతుంది అంటే ఇప్పటికే ఒకరోజు టైం 5 కిలోమీటర్ వరకు ఉన్న ఈ నిమజ్జనాలు వచ్చేసి రేపటి నుంచి వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆగ్రహం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే పూర్తిగా వచ్చేసి ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు జిహెచ్ఎంసీ ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉందో వీళ్ళందరూ కూడా విఫలం కావడం వల్లనే సరైన ఏర్పాట్లు కావట్లేదని. కానీ ఒకటే పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నటువంటి ఏదైతే క్రేన్ల ఏర్పాటు ఉందో అక్కడ మాత్రమే వర్క్ జరుగుతున్నాయి, అవి మాత్రమే జరుగుతున్నాయి. మిగిలినంతా కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇకపైన చర్యలు తీసుకొని వేగవంతం చేయాలని కూడా స్థానిక భక్తులు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. సురేష్, థ్యాంక్ యూ రంజిత్.